నమస్తే, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers. There is another director, you worked continuously 3 films of him. Okay. That is like Raj garu. 8am, Yes. Malisam, Yes. and 23. 23. Yes. Like అది కూడా ఒక డిఫరెంట్ నోట్ లో వెళ్తా ఉంటుంది. Correct. వేర్ ఐఎమ్ సీయింగ్ యూ లైక్ ఫిలిం టు ఫిలిం, ఫిలిం టు ఫిలిం, ఫిలిం టు ఫిలిం, యు ఆర్ షోయింగ్ ఎ చేంజెస్ చాలా. అంటే ఎక్కడ కూడా మార్క్ ఇలాగే వాయిస్తాడు, ఇదే టోన్లో ఉంటుంది, ఇదే టెక్స్చర్లో ఉంటుంది అన్నదైతే లేదు. సో రాజ్ గారితో అసోసియేషన్ ఎలా ఉంది? సో 3 ఫిలిమ్స్, ఆల్ హిస్ 3 ఫిలిమ్స్ వేర్ లైక్ తెలుగులో, అండ్ 8am వాస్ లైక్ వెరీ గుడ్. మంచి కూల్ గా ఉంటున్నటువంటి టెంపో ఉంటుంది ఆ సినిమా. ఒక 2 స్ట్రేంజర్స్ మధ్య లవ్ పడితే ఏంటి అన్నది 8am. యా, సో రాజ్ గారితో ఈజ్ వెరీ ప్రాక్టికల్ మనిషి అండి. అట్ ద సేమ్ టైం వెరీ ఎమోషనల్ పర్సన్. సో తనకు ఎమోషనల్ ఒకటి ఏదైతే హుక్ అవుతుందో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ బ్రింగ్స్ ద మనీ ఆర్ నో, అది ప్రొడ్యూస్ చేయాలనుకుంటాడు, డైరెక్ట్ చేయాలనుకుంటాడు, చెప్పాలనుకుంటాడు అది జనాలకి. సో తనతోటి ఫస్ట్ జర్నీ మల్లేశం స్టోరీ. మేము ఆడ కేఫ్ లో, ఆయన అప్పుడే యుఎస్ నుంచి వచ్చిండు. ఇట్లా స్టోరీ ఓకే, ఆడ అల్మాస్ అని ఒక కేఫ్ ఉంటది, అక్కడికి వచ్చేసిండు, ఆడ కూర్చుందామన్నా. ఎక్కడ అల్మాస్? ఇక్కడ ఉంటుండే యూసఫ్ కూడా. ఇందిరానగర్ గడ్డ మీద. కరెక్ట్. అక్కడ వెళ్ళి కేఫ్ లో కూర్చున్నాం అనమాట. ఇద్దరం కేఫ్ లో కూర్చుంటే చాయ్ చెప్పి అప్పుడు మల్లేశం స్టోరీ చెప్పిండు. అదిరిపోయింది అసలు సినిమా స్టోరీ. ఆ స్టోరీ ఎంత బాగుండేనంటే, ఒక 6th క్లాస్ డ్రాప్ అవుట్ ఇన్వెంటెడ్ మిషన్ ఫర్ మదర్, అండ్ అక్కడ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరి కోసం, లేకపోతే వాళ్ళందరికి ఇవంతా అరిగిపోతుండే బోన్, వాళ్ళ కోసం అది నా మనసుకు తాకింది అనమాట. ఒక 6th క్లాస్ డ్రాప్ అవుట్ అంత ఇన్వెంట్ చేసిండు అంటే ఇట్ ఈస్ నథింగ్ టు డూ విత్ ద స్టడీస్ ఫర్ ఎనీవన్. అది ఆ ప్యాషన్ ఉండాలి, కానీ ఎవరైనా ఏదైనా సాధిస్తారు. నేను ఈ సినిమాకి మంచి మ్యూజిక్ ఇచ్చి సాధిద్దామని చెప్పి ట్రై చేశాను. లక్కీలీ మిర్చి మ్యూజిక్ లో బెస్ట్ మ్యూజిక్ అవార్డు వచ్చింది. సూపర్ అసలు. అండ్ ఆ తర్వాత రిమైనింగ్ 8am కానీ 8am మెట్రో 23 ఏంటంటే, ఇక రాజుకి నాకు ఎంత ర్యాప్ కుదిరిందంటే, పేజీలు నేను పంపిస్తుంటా, తను పంపిస్తుంటాడు. తను మొత్తం సినిమా చేశాక అడిషనల్ సీన్స్ అన్ని నేను రాస్తుంటాను అనమాట. సో అడిషనల్ సీన్స్ రాసి నేను రాజు గారికి పంపించడము, రాజు గారు దాంట్లో కొన్ని పాయింట్స్ మళ్ళీ నాకు ఇట్లుంటే బాగుంటది. సో వి కీప్ వర్కింగ్, కీప్ ఆన్ డిస్కసింగ్ అన్నమాట స్టోరీ. ఓకే, ఇవి నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. మొన్న 23కి తను నాది అడిషనల్ రైటర్ గా పేరు వేసాడు. సూపర్, సో స్వీట్. రాజు గారు కూడా ఐ టాక్ విత్ హిమ్ 23 అప్పుడు మాట్లాడా. ఈజ్ లైక్ ఏదన్నా ఒక టాపిక్ గురించి స్టార్ట్ చేసామంటే హీ విల్ షేర్ ఆల్ హిస్ నాలెడ్జ్. అంత లైవ్లీగా ఉంటుంది ఆయనతో మాట్లాడుతుంటే. టూ క్రేజీ. 23 మూవీ కండి రాజ్, ఇంత సీరియస్ గా వెళ్తున్నాము మనము, దీనికి ఫినాన్షియల్ గా ఏంటి మరి పరిస్థితి, కమర్షియల్ గా ఏంటి మరి ఏదైనా ఉండాలి కదంటే, తను ఒకటే మార్క్, మన సినిమా 0 అమౌంట్ ఉన్నా పర్వాలేదు, అంటే ₹1 రాకపోయినా పర్వాలేదు సినిమాకి, కానీ ఒక్క మనిషి మారినా చాలు, ఒక్క ఖైదీ మారినా చాలు మన సినిమాలు చూసి. అది అసలు అంత మోటివేషనల్, అంత ఇన్స్పిరేషనల్ గా ఉండడము యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ టఫ్, యాజ్ అ డైరెక్టర్ ఇట్స్ గ్రేట్. అండ్ రిమైనింగ్ సినిమాస్ కూడా మీ ట్రాక్ రికార్డ్ చాలా బాగుంది. చూస్తుంటే ఏంటి చేశారా మార్క్ గారు. కాకపోతే సమ్వేర్ ఐ థింక్, నా పర్సనల్ ఒపీనియన్, ఐ డోంట్ నో యూ ఫీల్ బ్యాడ్ ఆర్ నాట్, ఎక్కడో మార్క్ ఇంకా ఆడియన్స్ కి రిజిస్టర్ కాలేదు. ఎందుకంటే వాట్ ఎవర్ ద ఫిలిమ్స్ యూ డిడ్ వేర్ లైక్ సూపర్ హిట్ ఆఫ్ సాంగ్స్ ఉన్నాయి, ఆ రికగ్నైజేషన్ ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా రాలేదని నా పర్సనల్ ఫీలింగ్ అనమాట. నేను ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంత మంచి టాలెంటెడ్, ఇంత మంచి పర్ఫార్మర్కి, ఇంత మంచి స్కోప్ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్కి ఎక్కడో ఇంకా ఆశించినంత స్థాయిలో రికగ్నైజేషన్ రాలేదని నా పర్సనల్ ఒపీనియన్. వాట్ యూ ఫీల్? ఎప్పుడన్నా అనిపిస్తూ ఉంటుందా లైక్ మీ కెరీర్ అంతా చూసుకున్నప్పుడు, అరే ఐఎమ్ గివింగ్ మై బెస్ట్, వేర్ ఈస్ దట్ రైట్ టైం, వెన్ ఈస్ దట్ రైట్ టైం, వాట్ అక్కడ ఏంటి అని ఇలా ఎప్పుడన్నా అనిపించిందా? ఇప్పుడు దీంట్లో ఒక చిన్న ట్రిక్కీ థింగ్ ఉందండి. రికగ్నైజేషన్ నా ఫస్ట్ సినిమా నుంచి దండోర వరకు నాకు రికగ్నైజేషన్ వస్తూనే ఉంది. అంటే వాట్ ఐ మీన్ టు సే, రికగ్నైజేషన్ అండ్ అప్రిషియేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అవార్డ్స్. ఈ సినిమాకి అద్భుతంగా చేశాడు, న్యాయంగా చేశాడు. బెస్ట్ అప్కమింగ్ అవార్డే గానీ, బెస్ట్ కంపోజర్ ఆఫ్ ది ఇయరే గానీ, మొన్న 8am మెట్రోకి బాలీవుడ్ లో ఐరా అవార్డే గానీ,
ఇప్పుడు దండోరాకి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా గద్దర్ స్టేట్ award అవార్డ్ కావచ్చు. రావడమే Yes. అవార్డ్స్ వస్తున్నాయి ఫర్ మై వర్క్, బట్ జనాలలో స్ప్రెడ్ అవ్వట్లేదు అంటే ఎవరు ఉండొచ్చు ఆ రీజన్? నాకే క్వశ్చన్ వేసాడు ఈయన ఇప్పుడు. క్వశ్చన్కే క్వశ్చన్ అనమాట. ఓకే. ఎవరు ఉండొచ్చు? వై ద ఉండొచ్చు? సాంగ్స్ ఆర్ నాట్ గోయింగ్ టు పీపుల్? ఎక్కడ అది ఆగిపోతుండొచ్చు? ఒకరు సాంగ్ నాది రీసెంట్, అరే ఇంత బ్యూటిఫుల్ సాంగ్ ఉంది, నేను ఎప్పుడు వినలేదే, ఇది ఎప్పుడు రిలీజ్ అయింది, ఎక్కడ ఉంది ఇది అని అడుగుతున్నారు. ఓకే. ఏం పాట? నా హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ ఫర్ వాట్ ఇస్ దట్? దట్ సాంగ్ యాక్చువల్లీ? పిల్ల సాంగ్. పిల్ల రీల్స్ ఎలా చేశారు అసలు జనాలు. దండోరా పిల్ల సాంగ్ కి క్రేజీగా చేశారు అసలు. మై నేమ్ ఇస్ శృతిలో 2-3 బ్యూటిఫుల్ సాంగ్స్ ఉన్నాయండి. నా ఫేవరెట్ సాంగ్స్ కూడా ఉన్నాయి దాంట్లో. 14 days గర్ల్ ఫ్రెండ్ ఇంట్లో మనసే, అది నేను చేశానని కూడా తెలియదు. మా ఫాదర్ వింటా ఉంటాడు ఆ సాంగ్. మా ఫాదర్ ఇది నువ్వు చేసావా ఓకే అన్నాడు, కానీ ఎవ్రీడే వింటాడు. ఓకే. సో దేర్ ఆర్ కపుల్ ఆఫ్ సాంగ్స్. ప్రతి సినిమాలో అట్లీస్ట్ ఒక 2 to 3 సాంగ్స్ ఇట్ విల్ బి ఇన్ లూప్ మోడ్ ఆఫ్ పీపుల్స్ ప్లేలిస్ట్. అది నేను కూడా వినున్నాను, అదే అంటున్నాను. సో ఒక సాంగ్ రిలీజ్ అయినప్పుడు సాంగ్ ని జనాలకు తీసుకొని వెళ్ళే రెస్పాన్సిబిలిటీ ప్రొడక్షన్ ఉంటుంది. అవును. ద సెకండ్, జనాల నుంచి ఇంకా ఎక్కువ స్ప్రెడ్ చేసేది పిఆర్ మీద ఉంటుందండి. సో పిఆర్ అండ్ ప్రొడక్షన్ ఈ రెండు సపోర్ట్ చేస్తే గనక ఓకే, నాట్ ఓన్లీ అవార్డ్స్ బట్ ఆల్సో నేను ఐ కెన్ విన్ పీపుల్స్ హార్ట్. ట్రూ, డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ వెరీ సూన్. ఎందుకంటే ఐ కెన్ సీ హియర్ అండ్ రైట్ నో విజిట్ యువర్ టాలెంట్ అనమాట. సో ఎవ్రీథింగ్ ఇట్ విల్ హ్యాపెన్స్. అతి తొందరలో ఆ రోజు కూడా వచ్చేస్తుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు చూసుకుంటే రీసెంట్ సెన్సేషన్స్లో విజయ్ బుల్గాని గారికి కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది, మిక్కీ జేమేర్ గారికి కొంచెం రికగ్నైజేషన్ వచ్చింది. లైక్ అలాంటి ఒక రికగ్నైజేషన్ మార్క్ కే రాబిన్కి కూడా రావాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos.